10 ఏళ్ల కేసీఆర్ అవినీతి పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని చెప్పారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి సాధించిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీని గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ముసుగు కప్పుకొని కాంగ్రెస్ రూపంలో వస్తున్న ఎంఐఎం కుట్రలు జూబ్లీహిల్స్ ప్రజలు పసిగట్టాలన్నారు. కూడా 7 రాష్ట్రాల్లో 8 ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు సాధారణ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూశారు, విసిగిపోయినారు ప్రజలు. కుటుంబ పాలన, కుంభకోణాలు, అవినీతి, తెలంగాణ సంపదను ఏ రకంగా దోపిడీ చేసి లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల మీద వడ్డీలు కట్టలేని పరిస్థితి తెలంగాణ సమాజం మీద రుద్దినటువంటి ఈ 10 సంవత్సరాల ఈ పాలనను ప్రజలు మర్చిపోలేరు. తిరిగి బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో మరి రాజకీయంగా ఇవాళ ఉనికిని కాపాడుకునే పరిస్థితి లేకుండా పోయి ఏ హైదరాబాద్ అయితే వాళ్ళు చొరబాటుదారులు, రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ ఇవాళ అడ్డాగా మారిందో, ఇవాళ కేవలం వాళ్ళు బతుకు తెరువు కోసం కాదు ఇవాళ రావడం, ఇవాళ వాళ్ళు ఓటర్లుగా, పౌరులుగా నమోదై ఏ రకంగా ఈ శాసనంలో పాలన కూడా వారు పైచేయి సాధిస్తున్నారు. అనేక సందర్భాలను చూశాం. ఓవైసీ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైనా మజ్లిస్ పార్టీకి మోకరిల్లాల్సిందే. ఇవాళ మజ్లిస్ మరి అభ్యర్థిని కాంగ్రెస్ ముసుగులో ఇవాళ పోటీలో తిరిగినాడు. కాబట్టి వాళ్ళ ఎజెండా కాంగ్రెస్ ఎజెండా అయినా, బీఆర్ఎస్ ఎజెండా అయినా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్లో కేవలం మజ్లిస్ పెంచి పోషించాడు. వాళ్ళు దయచేసి జూబ్లీహిల్స్లో జరిగే ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో ముడిపడే ఎన్నిక. ఇది కొంతమంది వ్యక్తుల మధ్య జరిగే ఎన్నిక కాదు. ఇది తెలంగాణ ప్రజలు వాళ్ళు కోరుకుంటున్నారు మార్పు. ఈ 2 పార్టీల పట్ల విసిగిపోయిన వాళ్ళు ఏ రకంగా ఇవాళ 2 పార్టీల్లో ఏదైతే తేడా లేదో ప్రజలు మన వైపు చూస్తున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నిక దీన్ని ఒక సవాల్గా తీసుకోవాలి. అంటే ప్రజలు వాళ్ళ సిద్ధంగా ఉన్నారు బీజేపీని బలపరచడానికి, బీజేపీని ఈ రాష్ట్రంలో